అలా వీడియో తీస్తున్నాం. ఓకే ఓకే ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా వీడియోలో. Teachers, elders, respect and pray everyone with courtesy, humanity, elevators, in their well-being, prosperity, alumnus, and happiness. Stand it. Attention. Stand it. ఇలా పట్టుకో స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటూ 68వ స్వతంత్ర దినోత్సవం ప్రవేశించాం. ఇది మనం మన స్వతంత్ర దినాన్ని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా జరుపుకుంటాం. ఈ త్రివర్ణ పతాకం మన భారత జాతి ఐక్యతకు, జాతి ఔన్నత్యానికి చిహ్నం. దాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా మీరు బాగా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి పదంలో పయనించాలని ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ ముందుగా 68వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో అంటే మన స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాలు అయింది. సో ఇప్పుడు 68వ స్వాతంత్ర దినోత్సవం మనం పాలిటెక్నిక్ కాలేజ్ జరుపుకుంటున్నాం. సో మనం ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం ఎంతోమంది మన దేశ నాయకులు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని అన్నదాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చారు కదా, అవునా? సో నేను అంటే రోజు ఎప్పుడు పాడేది ఆ సాంగ్ పాడతాను మన నేషనల్ ఫ్లాగ్ సంబంధించి. సో మన ఈ నేషనల్ ఫ్లాగ్ని రూపొందించింది ఎవరండి? పింగళ వెంకయ్య, తెలుసు కదా, ఆయన మన ఆంధ్రుడే. మీరు ప్లెడ్జ్ చేస్తారు కదా, భారతదేశ నా మాతృభూమి అని చెప్పి. ఆ ప్లెడ్జ్ని కూడా రూపొందించింది ఎవరంటే ఒక మన ఆంధ్రుడే. ఆయన పేరు ఏంటంటే ఆ పైడి మీద వెంకట సుబ్బారావు గారు అని చెప్పేసి, ఆయన కూడా ఒక ఆంధ్రుడే, తెలుగు అతనే. అదేవిధంగా మన ఈ ఇండిపెండెన్స్, ఈ ఫ్రీడమ్ దీంట్లో చాలామంది మన ఆంధ్రులు కూడా పార్టిసిపేట్ చేశారు. వారిలో కొందరు టంకు ప్రకాశ్ పంతులు గారు, నెక్స్ట్ గాడిచర్ల హరిహరరావు గారు, కాకినాడ నాగేశ్వరరావు గారు, ఇలా చాలామంది ఉన్నారు. ఓకేనా? సో నేను ఆ సాంగ్ పాడుతాను, దయచేసి సాంగ్ అయిన తర్వాత ఎవరు క్లాప్స్ కొట్టద్దు. ఆ సాంగ్ దేని గురించి అంటే, ఇప్పుడు మన త్రివర్ణ పతాకం ఉంది కదండి, కాషాయి, తెలుపు, ఆకుపచ్చ. సో కాషాయి అన్నది ఏంటంటే త్యాగానికి, తెలుపు అనేది పవిత్రతకు, శాంతికి, అదేవిధంగా ఆకుపచ్చ అనేది సౌభద్రత్వానికి, సౌభాగ్యానికి ప్రతీక. అదేవిధంగా కాషాయి అంటే హిందువుల్ని, వైట్ కలర్ క్రిస్టియన్స్ని, అదేవిధంగా గ్రీన్ కలర్
ముస్లిమ్స్ని ఇండికేట్ చేస్తుందని ఈ సాంగ్ యొక్క మీనింగ్ అన్నమాట. ఓకేనా? సాంగ్ అయిన తర్వాత ఎవరికి దయచేసి చప్పట్లు కొట్టద్దు, వినండి అంతే. భారత జాతి పతాకం నాదే, భారతీయులం మేమే, భారత ఉత్తమ పౌరులు మేమే, భారత భాష్యం మేమే, భారతి భాష్యం మేమే, భారత జాతి పతాకం నాదే, భారతీయులం మేమే, భారత ఉత్తమ పౌరులు మేమే, భారతి భాష్యం మేమే, వీరులనందరి వ్యక్తికి తెచ్చే ఇలమిల మెరిసే తొలిరంగు, వీరులనందరి వ్యక్తికి తెచ్చే ఇలమిల మెరిసే తొలిరంగు, పవిత్రమో శాంతమను, పవిత్రమో శాంతమను, తెలియజేయునది ఉన్నవరి, విజయం సౌభాగ్యం, తెలియజేయునది మూడవది, విజయం సౌభాగ్యం, తెలియజేయునది మూడవది, ధర్మచక్రమే మా చక్రం, ధర్మచక్రమే మా చక్రం, భారత జాతి పతాకం మాదే, భారతీయులం మేమే, భారత ఉత్తమ పౌరులమే, భారతి భాష్యం మేమే, భారతి భాష్యం మేమే. बोलो स्वतंत्र भारत की, भारत माता की, महात्मा गांधी की, सुभाष चंद्र बोस की, संकटूर प्रकाशम पंतुल गारी की, जवाहरलाल नेहरू की, दुर्गाबाई देशमुख की, आजाद चंद्रशेखर को, भगत सिंह को, ముందుగా అందరికీ అరవింద స్వామి ఈ సందర్భంలో ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అందరూ కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గుర్తించండి. ఓకే? ఈ అవకాశం ముందుగా మనం ఈరోజు సమావేశం అయ్యాము ఇక్కడ. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది, సార్లు అందరూ చెప్పారు ఆల్రెడీ. అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు 15 రావడం, లేదా జనవరి 26 రావడం, మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం, లేదా రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకోవడం, ఈ సెలబ్రేషన్స్లోనే కలిసిపోతే మన జీవితం తప్పించి స్వాతంత్ర నాయకులు ఏదైతే మన కోసం ఇచ్చారో, వాళ్ళు ఏ భావంతో అయితే మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారో అది మాత్రం రోజు రోజుకి తగ్గిపోతుంది. వాళ్ళు వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకేమో స్వాతంత్రం తీసుకొచ్చారు, మనము మన ప్రాణాల పరంగా పెట్టి దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాలి. విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక విద్యార్థి దశలో మీరు సక్రమమైన పౌరులు ఎదగాలి. మీరు ఈ దేశానికి ఆస్తి కావాలి, కానీ ఈ దేశానికి మీరు నాశనం చేసే పనులు మాత్రం ఎందుకంటే ఇంతకుముందు మనుషులను అనుభవం ఇప్పుడు లేటెస్ట్ దానికోసం మీకు ఏమేమి అవసరమో ప్రధానంగా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి గత 4 సంవత్సరాల నుంచి ఎక్కువ స్కూల్స్ ఎక్కువ కాలేజీలు పెట్టారు ఇండియా మొత్తం. ఎందుకు అంటే ఫస్ట్ మన ఇండియాలో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం యంగేజ్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. బిట్వీన్ 50 to 60 ఇయర్స్ మధ్యలో ఉండేవాళ్ళు అరౌండ్ 60% మెంబర్స్ అంటే అందరం ఆ కేటగిరీలో ఉంటాం. సో మనలో సరైన స్కిల్స్ లేక, మనకి ఉద్యోగాలు లేకపోతే దేశ పరిస్థితి ఏమవుతుంది? చిన్నాభిన్నం అయిపోతుంది. ఎందుకంటే మనకు ఒక రాడికల్ ఐడియాలజీ ఉంటుంది. ఏజ్ ప్రతిదీ ఏదో ఒక విధంగా దోచుకోవడం అయినా సరే, ఏదో విధంగా బలవంతంగా సరే తిందామనుకుంటారు. కానీ దాని గురించి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ చాలా స్కూల్స్ పెట్టి, కాలేజీలు పెట్టి మీకు స్కిల్స్ డెవలప్ చేయాలి. స్కిల్స్ డెవలప్ చేసిన తర్వాత మీరు మంచి జాబ్స్ కొట్టాలి. బయటకు వెళ్ళి మంచి జాబ్స్ కొట్టి దేశానికి మీరు ఒక ఆస్తిగా ఎదగాలి. అందుకోసమే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ పెట్టిండ్రు. దానికోసమే మీకు ఇంతమంది స్టాఫ్, ఇంత పెద్ద శాలరీ ఎక్స్పెక్టేషన్ మమ్మల్ని పెట్టారు. సో
మీరు వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోండి. మంచి మార్గంలో మీ లైఫ్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళండి. మీరు తల్లిదండ్రులను మీరు అభిమానించాలి. ఇంటికి వెళ్తే నా అబ్బాయి వస్తున్నాడు అనే విధంగా ఉండాలి, కానీ మీరు వచ్చారా మాకు తలనొప్పి అనే విధంగా మీ ప్రవర్తన అనేది ఉండకూడదు. చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి కంపల్సరీ ఒక డిఫరెన్స్ అనేది అనిపించాలి. మీరు చదువుకున్నందుకు మీ యొక్క వే ఆఫ్ యాటిట్యూడ్ అనేది సక్రమంగా ఉండాలి. అప్పుడే మీరు చదివిన చదువుకు మీరు ఈరోజు చేసిన ఈ జెండా వందనానికి కానీ దేనికైనా సరే ఒక విధమైన గౌరవం లభిస్తుంది. అంతేగాని ఏదో వచ్చాము 4 స్వీట్లు తీసుకున్నాము వెళ్ళిపోయినాము అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఒక మంచి వ్యక్తిగా ఎదగండి. భవిష్యత్తులో ఏదైతే నాయకులు మంచి విలువలతో సాధించారో ఏదైతే సాధించాలనుకున్నారో అవన్నీ ప్రతి ఒక్కళ్ళు స్కిల్స్ని డెవలప్ చేసుకొని మీరు పాటుపడండి. ఎవరే కానీ వేస్ట్ చేయండి. అంటే అన్నసరిగా మీ టైంని వేస్ట్ చేసి తర్వాత బాధపడద్దు. ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకోండి. అన్ని బాగా చదవండి. చదువు మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్తో పెట్టండి. సెలవులు వస్తే ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక వారానికి కానీ రాకపోవడం, ఈ పక్క గేమ్స్ కండక్ట్ చేస్తుంటే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. గేమ్స్ ఇవన్నీ కండక్ట్ చేసింది మీలో ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేయడానికి. మనిషికి చదువుతో పాటు శారీరక శ్రమ అవసరమే, మేధస్సు అవసరమే, ఆటలు అవసరమే. ఆటలు మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మీరు అందుకే పెట్టాను మీకు ఆటలు. మీరు అవన్నీ యూటిలైజ్ చేసుకోకుండా ఇంటికి పోయి కూర్చుంటే ఎవరి కోసం ఇవన్నీ? మీకోసమే కదా, లేకపోతే 4 days క్లాసులు జరిగాయి కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి విద్యార్థిగా మెలగండి. థ్యాంక్స్ ఫర్ ఆల్. సార్ ప్రేయర్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు సార్ ఇంకెవరైనా సార్ తేజ గారు అండ్ సార్ గోపి గారు. ముందుగా విద్యార్థులకు తోటి ఉపాధ్యాయులకు 68వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మనం వీఆర్ ఇండియన్స్, మనం భారతీయులుగా పుడతామన్నది మనకు ఒక గర్వకారణం. అది ఎందుకంటే పురాణాలు చూసుకున్నా చరిత్ర చూసుకున్నా భారతీయులు అన్న వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నంబరింగ్ సిస్టమ్ ఇప్పుడు మనకు ఉంది. ఆ నంబరింగ్ సిస్టంలో ముఖ్యమైనది, ఇప్పుడు నంబరింగ్ సిస్టమ్ ఎగ్జిస్ట్ అయ్యిందంటే అది లేకుండా ఉంటే ఆ నంబరింగ్ సిస్టమ్ మనం ఫాలో అయ్యే వాళ్ళం కాదు. అదేంటిది? అది నంబరింగ్ సిస్టంలో ఒక ముఖ్యమైనది కనిపెట్టాడు భారతీయుడు. ఎవరైనా అదేంటది? 0 కనిపెట్టింది ఎవరు? ఆర్యభట్ట. అదేవిధంగా భూమి ఆకర్షణ శక్తి ఉందని చెప్పింది ఎవరు? న్యూటన్ అని చెప్తాం. కానీ గుప్తుల కాలం నాడే ఒక ఆయన చెప్పాడు, ఆయన భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందని. అదేవిధంగా పురాణాల్లో మనం చూసుకుంటే ఆపరేషన్ సిస్టమ్స్ అన్నవి ఇప్పుడు వచ్చినాయి. మనిషి పైన ఆపరేట్ చేసే వ్యవస్థ అన్నది ఇప్పుడు డెవలప్ అయింది. కానీ శుశ్రుడు అని ఆయన గుప్తుల కాలం నాడే ఆపరేషన్ చేసి ఎంతో మందిని బతికించాడు. ఓకేనా? సో ఇలా ఎన్నో యాక్టివిటీస్ మన దగ్గర నుంచే వచ్చినాయి. సో వీళ్ళంతా మన భారతీయులు. సో వాళ్ళ తరం నుంచి మనం వచ్చాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 1400 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నామంటే వాళ్ళు చేసిన గొప్ప కార్యాల వల్ల మనం ఇక్కడ ఉన్నట్టు. ఓకేనా? అయితే మనం సంపన్న దేశంలో పుట్టాం ఒకప్పుడు. కానీ ఇప్పుడు మనం ఏమని చెప్తాం? ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటాం, నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ అంటాం. ఓకేనా? బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టారు, అదంతా పక్కన పెట్టేస్తే 68 సంవత్సరాలు మనమే పరిపాలించుకున్నాం. అయినప్పటికీ ఇంకా చివర ING అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నారు, కానీ అభివృద్ధి చెందిన దేశం అని మాత్రం అనట్లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే కరప్షన్, అవినీతి. అది ఉద్యోగులు చేసే అవినీతి కావచ్చు, నాయకులు చేసే అవినీతి కావచ్చు, ప్రజాప్రతినిధులు చేసే అవినీతి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వీళ్ళంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారయ్యా? ఫస్ట్ పుట్టిన తర్వాత, నెక్స్ట్ విద్యార్థి దశ నుంచి, తర్వాత గ్రోన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఉద్యోగి కావచ్చు, నాయకుడు కావచ్చు, ప్రజాప్రతినిధుడు కావచ్చు. సో వీళ్ళంతా వెళ్ళేది ఏంటంటే విద్యార్థి దశ నుంచి పోతూ ఉంటారు. సో ఈ విద్యార్థి దశలోనే నువ్వు సరైన విలువలు కనుక నువ్వు నేర్చుకుని ఉంటే,
ఈ కరప్షన్ అనే దాంట్లోకి నువ్వు ఎంటర్ కావు అసలు. అర్థమవుతుందా? సో మన వాళ్ళు ఇప్పుడు అక్రమంగా సంపాదించిన సొమ్ము అంతా తీసుకెళ్ళి ఏడ పెడుతున్నారు? స్విట్జర్లాండ్లో పెడుతున్నారు, లేదంటే వేరే వేరే రూపంలో మార్చుకుని వాళ్ళు ఏంటంటే చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇదంతా ప్రభుత్వ ఖజానాకి వెళ్తే మంది కూడా డెవలప్డ్ కంట్రీయే. అర్థమవుతుందా? కానీ ప్రభుత్వ ఖజానాకి వెళ్లకుండా అదేమవుతుంది? అడ్డదారులు పడుతుంది. సో దీనికి మెయిన్ కారణం ఏంటి? ల్యాక్ ఆఫ్ వాల్యూస్, విలువలు లేక. మనిషి విలువలు మర్చిపోతున్నాడు, అవినీతికి పాడుపడుతున్నాడు. సో వాడికి ఏంటంటే అవసరమైన దానికి సరిపెట్టుకోకుండా ఇంకా 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 కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనకి మనిషికి కావాల్సిన నీడ్స్ ఏంటా? కావాల్సింది అసలు ప్రజెంట్ బట్ట, గూడు, గుడ్డ, నీడ, ఏదైతే ఇది. ఓకేనా? ఇవి కాకుండా ఇంకా ఏం కావాల్సి వస్తుంది ప్రజెంట్? లగ్జరీస్. ఈ లగ్జరీస్కి పోయి మనిషి తన విలువలు మర్చిపోతున్నాడు. వీడు నా ఫ్రెండ్ అన్నది మర్చిపోతున్నాడు, వీడు నా రిలేషన్ అన్నది మర్చిపోతున్నాడు. సో వాడికన్నా ఎక్కువ సంపాదించాలనే కోరిక ఎక్కువైపోయి సో మనిషి అడ్డదారులు దొక్కుతున్నాడు. సో మీరేంటంటే స్టార్టింగ్ స్టూడెంట్స్ ఏజ్లో ఉన్నారు కాబట్టి, మీరు రేపు గొప్ప గొప్ప పోస్టులకి వెళ్తారు కాబట్టి, సో మీరు ఏం చేయాలంటే ఈ స్టేజ్ నుంచే మీరు ఆ యాక్టివిటీస్కి దూరంగా ఉండేటట్టు ఉండాలన్నమాట. సో ఇప్పటి నుంచే మీరు ఆ విలువలు పెంచుకుంటూ ఉండాలి. సో యాక్టివిటీస్కి మీరు దూరంగా ఉండాలి. చదువు ఒకటే కాదు, సో సర్టెన్ వాల్యూస్ కూడా మనలో ఉంటేనే మనల్ని మనిషిగా గుర్తిస్తారు. లేదంటే నువ్వు ఎంత సంపాదించినా కానీ నువ్వు ఒక పనికి మాలిన వాడివే, ఎందుకు పనికిరాని వాడివే. సో నువ్వు ఎంత సంపాదించినా కానీ యు ఆర్ వర్త్లెస్, నువ్వు అసలు విలువ లేని వాడివి అనమాట. అట్లీస్ట్ నువ్వు వాడిని సపోర్ట్ చేసినప్పటికీ కూడా, అర్థమవుతుందా? నువ్వు అక్రమంగా సంపాదించినా నిన్ను సపోర్ట్ చేసిన వాడు కూడా అదే కేటగిరీకి వస్తాయి. సో డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్, యూ షుడ్ నాట్ సపోర్ట్ దోస్ పీపుల్. అర్థమవుతుందా? కొంతమంది ఏంటంటే ఇప్పుడు అవినీతి వ్యతిరేకంగా పోరాడలేకపోవచ్చు, కానీ వాడి మీద చేస్తే ఏమవుతుంది? యు ఆర్ ఆల్సో అదే కేటగిరీలో మాట కదా. సో కాబట్టి మీరు స్టూడెంట్స్ ఏజ్లో ఉన్నారు కాబట్టి ఈ ఏజ్ నుంచి అటువంటి యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి, అటువంటి మనుషుల్ని దూరంగా పెట్టాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషనా? ఓకే, రైట్. సార్ మీరు ముందుకు రండి. SR rating winner S. Ganesh, Civil second year. నేను కంటిన్యూ చేయండి సార్. కొండారెడ్డి గారు మీరు రండి. ఒక రెండు ఇది పట్టుకో. Elocution winner Lingarav, Tribly second year. రాలేదా? నెక్స్ట్ తరపున వచ్చి తీసేసుకున్నాం. క్లాస్ వాళ్ళు ఎవరు ఉంటే వచ్చి తీసుకొచ్చి ఎవరు పర్వాలేదు రండి. చెస్ ఛాంపియన్ శివ, ట్రిపుల్ థర్డ్ ఇయర్. క్యారమ్స్ విన్నర్స్ రాంబాబు అనిల్, ట్రిపుల్ థర్డ్ ఇయర్. రాంబాబు అనిల్ అంటారండి. క్యారమ్ అయిపోయింది కదా. షార్ట్ పుట్ విన్నర్స్ సివిల్ సెకండ్ ఇయర్ వెంకటేష్, వీడియో సార్, వీడియో రన్నింగ్
నెక్స్ట్ షార్ట్ పుట్ విన్నర్స్ ఎలక్ట్రికల్ థర్డ్ ఇయర్ శ్రీలేఖ. శ్రీలేఖ వచ్చిందమ్మా. సెకండ్ ఇయరా? రండి, పర్వాలేదు సార్. నెక్స్ట్ విన్నర్స్ ఏం సార్? క్విజ్ విన్నర్స్ అనిల్, చంద్రశేఖర్, శ్రీనివాస్, గణేష్ థర్డ్ ఇయర్ ట్రిపుల్ ఈ. వేస్ ఓన్లీ గేమ్స్లోనే కాదు, ఆగస్టు 10న మన ఏదైతే ఎడ్యుకేషన్ కాలేజ్ టాపర్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఇవ్వాలనుకున్నా ప్రైజెస్. మన కాలేజీ టాపర్ వచ్చేసరికి గోపికృష్ణ ప్రసాద్ ట్రిపుల్ ఈ సెకండ్ ఇయర్ కాలేజ్ టాపర్. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ట్రిపుల్ ఈ టాపర్ రాంబాబు. వచ్చాడా రాంబాబు? నెక్స్ట్ సెకండ్ ఇయర్ సివిల్ టాపర్ లోకేష్. ఎవరో రండి అమ్మా. అయ్యప్ప ఎవరో రండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ట్రిపుల్ ఈ టాపర్ గోపికృష్ణ ప్రసాద్. ఏంటి సార్? సెకండ్ ఇయర్ ట్రిపుల్ ఈ టాపర్ గోపికృష్ణ ప్రసాద్, నాట్ కాలేజ్ టాపర్, సెమిస్టర్ టాపర్. కెప్టెన్ రావాలా? టీమని చెప్పాను సార్. సివిల్ సెకండ్ ఇయర్ లోకేష్ టీమ్. కబడ్డీ విన్నర్స్ సివిల్ సెకండ్ ఇయర్ లోకేష్ టీమ్. లోకేష్ టీం ఎవరైనా వచ్చారా? లోకేష్ టీమ్. సరే టీమ్ కెప్టెన్ మా కొట్టండి అమ్మా గట్టిగా. ఓకే రైట్. నెక్స్ట్ సార్ కబడ్డీ రన్నర్స్ ఎలక్ట్రికల్ థర్డ్ ఇయర్. ఓకే రైట్. కిందకి పెట్టి అంటే ఇక్కడ నుంచి కవర్ చేసండి, వాళ్ళు వచ్చారు కదా రన్నింగ్ నుంచి. నువ్వు జరగాలి వాళ్ళని. కురవుడు నారాయణ సార్. ఓకే రైట్ రైట్. అది వీడియో అమ్మా, ఫోటో కాదు, రండి. ఓకే. క్రికెట్ రన్నర్స్ సివిల్ సెకండ్ ఇయర్. ఓకే రైట్. ఒక్క నిమిషం. అయిపోయింది కదా. ఓకే, ప్రశాంతంగా ఒక 5 minutes వెయిట్ చేయండి. ఐ థింక్ 4th సెమిస్టర్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఐ థింక్ January 6 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయింది కదా. ఎనీబడి రిమెంబర్? నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను, అయితే గుర్తుండే ఉంటున్నా, చెప్పగలరా? 4th సెమ్ టాపర్ ఎవరు వస్తే వాళ్ళని తాగిస్తాను. ఓకే,
ఫోర్త్ సెమ్ ఎలక్ట్రికల్ 837 వచ్చాయి అవుట్ ఆఫ్ 1000. రాంబాబు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నేను సెకండ్ ప్రైజ్ని అనౌన్స్ చేయలేదు, బట్ ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది. 825 ఐ థింక్ అవుట్ ఆఫ్ 1000. సెకండ్ సుమశ్రీ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముందుగా 68వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు. ప్రధానంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు యూనిట్ టెస్ట్ బుక్స్ రీసెంట్గా మీకు ఇచ్చిన బుక్స్ చూసారు ఎవరైనా? బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే 2వ కొటేషన్ చదివారు ఎవరైనా? ఉంది కదా వివేకానందుడిది. చదువుల్లో మేటుగా ఉండాలనుకుంటే చదివే లోకం కావాలి. సెకండ్ కొటేషన్, చదువుల్లో నీట్గా ఉండాలంటే చదివే లోకం కావాలి. నేను కంపల్సరీగా చదివేనే చెప్పను. చదువు ప్లేస్లో క్రికెట్ కావాలంటే క్రికెట్ పెట్టుకోండి, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. బట్ ఏమవ్వాలి, మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో అది పెట్టుకొని అదే మీ లోకం అవ్వాలి. అప్పుడే మీరు నీట్గా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. మా స్టూడెంట్స్ ఎవరైనా సరే స్టూడెంట్స్ ఒక్కరా ఎవరైనా వస్తారా? మన ఎలక్షన్ బాగానే పార్టిసిపేట్ చేశారు. రండి కొంచెం ముందుకు రా. ఇక్కడ విచ్చేసినటువంటి లెక్చరర్స్ అందరికీ కూడా 68వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా తోటి విద్యార్థులందరికీ కూడా 68వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకి సుమారుగా బ్రిటిష్ పరిపాలన 2-3 శతాబ్దాలుగా జరిగింది. సుమారుగా 2-3 శతాబ్దాలుగా మన భారతదేశాన్ని పరిపాలించడంతో చాలా వనరులు చాలా ఎక్కువగా దోచుకుపోయారు వాళ్ళు. అందువల్ల మన భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో చేరుకున్నా సరే ప్రస్తుతం ఇప్పటికి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ దేశంగానే ఉన్న చాలా దేశాలతో తోడ్పడుతూ చాలా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. తర్వాత ఇప్పుడు మన జాతీయ పతాకం ఉంది కదా, పతాకం తయారు చేసింది పింగళ వెంకయ్య. ఆ పతాకం తయారు చేసింది ఎక్కడో కాదు, మన స్టేట్లోనే చిత్తూరు జిల్లా దగ్గరలో విలేజ్ గుర్తులేదు, గుడియత్తం అనే పట్టణం దగ్గరలో ఆ పతాకాన్ని తయారు చేశారు. ఆ పతాకం అంత కష్టపడి తయారు చేశారు కాబట్టి ఆ పతాకాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైనా సరే, ప్రతి ఒక్క భారతీయ ప్రతి పౌరుడు కూడా దానికి తగ గౌరవం ఇవ్వాలంటూ, తద్వారా మన భారతదేశాన్ని మనం అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకోవాలనుకుంటే ప్రతి యువత కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తూ మన ప్రజలకంటూ కొన్ని నైతిక విలువలు, ఆదేశ సూత్రాలంటూ మన రాజ్యాంగంలో అమలుపరిచారు. ఆ ప్రతి ఆదేశ సూత్రానికి కూడా అనుగుణంగా ప్రతి స్టూడెంట్ అని ఎవరైనా ప్రతి భారతీయ పౌరుడు కూడా దానికి అనుగుణంగా నడవాలంటూ, అలా నడిచినట్లయితే మన దేశం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నాను. తద్వారా ఏంటంటే నెక్స్ట్ ప్రతి స్టూడెంట్ కూడా దేనిపైనైనా సరే, ఇప్పుడు మన సార్ చెప్పేటట్టు ఏదైనా సరే ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకొని దానిపైనే మన జీవితం మొత్తం అంటే మనం సెటిల్ అయ్యేంత వరకు కూడా దానిపైనే ఉన్నట్లయితే, కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మనం సక్సెస్ అవుతాం. తద్వారా మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం కాబట్టి వీలైతే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా మన కోసం
చాలామంది నాయకులు పాటుపడి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారు. మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, ఎందరో మహానేతలు కష్టపడి మన చెమట బొట్టు ఉంటుంది కదా, అది మనం తీసి పక్కన పడేస్తాం. కానీ వాళ్ళ రక్తం బొట్టుతో పాటు దాన్ని పోల్చుకొని మన భారతదేశాన్ని స్వతంత్రం ఈనాడు తెచ్చిపెట్టారు. కావున వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ, వీలైతే ప్రతిరోజు కూడా వాళ్ళని తలుచుకుంటూ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఒక భారతీయుడిగా పుట్టామంటే దానికి కారణం ఆ మహానుభావులు ఎంతో కష్టపడి చాలామంది ప్రాణాలు కోల్పోయి, యువత కానించి పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరూ కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయి మన భారతదేశానికి ఈరోజు ఈ స్వతంత్రం తెచ్చి ఇంత గర్వంగా నేను భారతీయుని చెప్పుకోగలుగుతున్నామంటే ఆ మహానుభావులే. ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి లెక్చరర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా తోటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా భారతదేశం బ్రిటిష్ వారు పరిపాలించడం నుండి ఆసియా ఖండంలోనే సిరి సంపదలతో అగ్రస్థానంలో ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే వర్తక వ్యాపారం అనే పేరు, వాళ్ళు అప్పటికే చాలా దేశాలు ఆక్రమించి వర్తక వ్యాపారం పేరుతో దోచుకొని పోయేవాళ్ళు. అలా మన దేశాన్ని ప్రవేశించి రాజులకి మధ్య తగాదాలు పెట్టి వాళ్ళిద్దరిని నాశనం చేసి ఆ సీటుపై బ్రిటిష్ వాళ్ళు కూర్చొని అలా మన ఏకంగా భారతదేశాన్ని ఆక్రమించారు. ఇలా ఆక్రమించే సమయంలో మొట్టమొదటిసారిగా 1857 సంవత్సరంలో అది ఒక వీరనారి ఝాన్సీ లక్ష్మిపై మొట్టమొదటిసారి సిపాయిలు తిరిగిపట్టేసింది. అదే మన మొదటి స్వాతంత్ర సమర ఉద్యమం. దాని అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ ఆ చిన్న సంఘటన చూసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళు పోరాటం చేశారు. ఇలా 200 సంవత్సరాల పాటు మనం పరిపాలించి ఎక్కడైతే ఏవేవి ఎర్రకోట దగ్గరలో ఉన్నటువంటి చాలా మంచి కట్టడాలు వాళ్ళే కూల్చేశారు. కూల్చడం వల్ల ఇక్కడ మంచి కట్టడాలు కూల్చారు. మన ప్రపంచంలోనే కోహినూర్ వచనం అది భారతదేశంలోనికి చెందింది. మొఘల్ చక్రవర్తి అనేటువంటి తీరాగా తెలియదు వాళ్ళ కాలంలో కోహినూర్ వచనం ఎర్రకోటలో ఉందో ఆ ఎర్రకోటలో తీసుకుపోయి ఇప్పుడు ఇంగ్లాండ్లోని రాయల్ కేన్స్లో ఉంది. అది ఇప్పుడు ప్రజెంట్ వేలం పాటలు పెడుతుంటే మన భారతీయులు అడ్డుకుంటున్నారు. ఇలా 200 సంవత్సరాల పాటు పరిపాలించి మన సంపదను దోచిపోయారు. దానివల్ల అప్పటి జనరల్ గవర్నర్ అట్లీ మీకు స్వతంత్రం ఇస్తున్నాం, కానీ మీరు స్వతంత్రం పరిపాలించే మీకు ప్రత్యేక రాజ్యాన్ని ఏర్పాటు చేసే వరకు మేమే పరిపాలిస్తాము. మన స్వతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల వరకు కూడా వాళ్ళ జెండానే ఎగరేసాం. అది చూసి పింగళ వెంకయ్య బాధపడి మనకు ఒక జాతీయ జెండా రూపకల్పన కావాలని గాంధీ గారితో విజ్ఞప్తి చేశారు. అలా పింగళ వెంకయ్య ఈ జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి కర్ణాటకలో ఒక జాతీయ మహాసభలో ప్రస్తావన ఎత్తి దీన్ని ఇచ్చారు. దీని గురించి రూపుదిద్దారు. తర్వాత 1950 నాటికి మన రాజ్యాంగం రూపుదిద్ది మొత్తం మన రాజ్యాంగాన్ని 12 దేశాల నుంచి తీసుకున్నారు. పంచసూత్రాలు, ఆదేశ సూత్రాలు, సౌభాగ్యతం, లౌకికతత్వం. మన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం లిఖితపూర్వకంగా రచించే వరకు రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్. దానికి శాశ్వత అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ప్రజెంట్ మన రాజ్యాంగంలో అంతకుముందు 364 ఆర్టికల్స్ ఉండేవి, ఇప్పుడు 445. 8 షెడ్యూల్స్, ఇప్పుడు 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అలా భారతదేశాన్ని వాళ్ళు దోచుకోవడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ భారతదేశం వాళ్ళు దోచుకుందే కాక వాళ్ళు దోచుకోవడం వల్ల మనకి కొన్ని మంచి పనులు జరిగాయి, కొన్ని చెడ్డ పనులు జరిగాయి. ఎక్కువగా చెడ్డగా జరిగాయి. ఎందుకంటే మన సంపదని దోచుకోవడం కోసం వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడ రవాణా చేయాలంటే వాళ్ళ అప్పటికే రైలు మార్గం వాళ్ళ దేశంలో కనిపెట్టారు కాబట్టి మన దేశంలో కూడా రైలు మార్గం వేసి అలా మన దేశానికి రైలు మార్గం పనిచేశారు. ఇప్పటికీ కొన్ని హాస్పిటల్స్ కూడా వాళ్ళే చదవకుండా ఉన్నాయి. మరి ఇంకా కొన్ని ఓకే ఈ అవకాశం ఇచ్చినటువంటి
విద్యార్థులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆగస్టు 15 చేసుకున్నామంటే మన గాంధీజీ అందరూ నేతలు కష్టపడి మన ఇండిపెండెన్స్ని మనకి తెప్పించారు భారతదేశానికి. అది ఎప్పుడో వచ్చింది, చెప్పుకోవాల్సిన సమయం కూడా ఇది అయిపోయింది. ఇప్పుడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక విషయం ఉంది, అదే రాజకీయ నాయకులు. ఎప్పుడో మన బ్రిటిష్ వాళ్ళు వచ్చారు చేశారు, అది మన రాజకీయ నేతలు అన్నీ చేసి మన స్వాతంత్ర్యం తెప్పించారు. అది పక్కన పెడితే ఇప్పుడున్న రాజకీయ నాయకులు మన దేశాన్ని దోచుకుంటే స్విస్ బ్యాంకులు అలాంటి బ్యాంకుల్లో నల్లధనం దాస్తున్నారు. అలాంటిది ఏమీ లేకపోతే మన దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందేది. బట్ అలాంటి రాజకీయ నాయకులు అలాంటి పరిపాలన ఉండడం వల్ల ఇప్పటికీ కూడా మన దేశం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా భారతదేశం అభివృద్ధి అనేది ఇప్పుడున్న యువతల మీద, వాళ్ళ విద్యార్థుల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు చేయాల్సిన విధులు ఏంటంటే నైతిక విలువలు ఉన్నాయి, ఆదేశ సూత్రాలు అవన్నీ ఉన్నాయి. బట్ విద్యార్థులు పాటించాల్సింది, మెయిన్ పాటించాల్సింది విద్యార్థులు. అలాగే మనకి మంచి పరిపాలన మరియు మంచి రాజకీయ నాయకులు జరిగినంత వరకు భారతదేశం అభివృద్ధి చెందదు. అలాగే విద్యార్థులు తమ ఆదేశ సూత్రాలను నైతిక విలువలను పాటించినంత వరకు మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అని ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు. ఓకే. వెళ్ళండి ఒకళ్ళు వెళ్ళండి. సమన్వయంతో మన కళాశాలను ఈ వేదికలు ఘనంగా జరుపుకోవడానికి పాల్గొన్నారు. వాళ్ళ ముందు ధన్యవాదాలు. అదేవిధంగా ప్రస్తుతం భారతదేశంలో ముందులే నాడు స్విస్ బ్యాంకులో దాచుకొని చూసుకుంటున్నారు. వాటి కూడా ప్రతిదానికి కూడా తిరుగులాగా ప్రస్తుతానికి అయితే మనకి ఆశాకిరణం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్రపతి గారు కూడా సమర్థులు. వీళ్ళు ఇద్దరే సమర్థులు ఉన్నంత మాత్రమే భారతదేశం ముందుకెళ్తుందంటే అది అనుమానాస్పదం, సందేహాస్పదం. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్ల ఏమీ కాదు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళతో సమన్వయంగా మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు సమన్వయపరచుకొని వెళ్ళగలిగితే మనం ప్రస్తుతం 60 సంవత్సరాలు గడిచిపోయిందంతా కూడా పోయినా ఈ రాబోయే 5 ఏళ్ళలో అయినా సరే కొంతవరకు మనం అభివృద్ధి చెందగలుగుతాం. మనకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆశాకిరణం నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఆయన విజయ రహస్యం ఏంటంటే ఆయన ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ప్రత్యేకంగా పని పట్టుకుని విమర్శించారు. ఆయన పని ఆయన కామ్గా చేసుకుంటూ వెళ్తారు. దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ఒకేసారి వాళ్ళ పార్టీ దానంతర తానుగా మెజార్టీ సాధించడానికి గల కారణాలను మనం విశ్లేషిస్తుంటే ఆయన జస్ట్ కామన్ పీస్ అందరిని. అయితే ఆయన దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అందరినీ సమన్వయపరుచుకుంటూ వెళ్తారు. గుజరాత్లో అయిన విజయ రహస్యం అదే, భారతదేశంలో ఎక్కువ సీట్లు రావడానికి కూడా విజయ రహస్యం అదే. మీరు కూడా రేపు ఏదైనా జాబ్కి వెళ్ళినా సరే తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వర్క్ చేసుకుంటూ సమన్వయంగా పనిచేసుకుంటూ పోతే మీ టీం ముందంజలో ఉంటుంది. అనవసరమైన వాటితో కాలక్షేపాలు చేసుకుంటూ అనవసరమైన వివాదాల జోలికి వెళ్తే పోయినసారి ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి సాధించలేకపోయాం, అలానే మన పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Attention! Standing! Attention! National anthem begin. Standing!
సార్ అయిపోయిందా? 40 minutes అయింది.